ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ బాగున్నారని నమ్ముతూ ఉన్నాను. దేవుడు మరి ఒక దినమును చూడడానికి మనకు కృప చూపించారు. మరి ఒక నూతనమైన వారంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఎన్నో ఒడిదుడుకులు మన జీవితంలో ఎదురవుతూ ఉన్నా, ఎన్నో అలజడులు రేగుతూ ఉన్నా, ఎన్నో ఆపదలు కలుగుతూ ఉన్నా, దేవుడు వాటన్నిటి నుండి కూడా మనల్ని దాటిస్తూ మనల్ని నడిపిస్తూ దినదినము తన కృపచేత మనల్ని నింపుతున్నారు. తన కృప కలిగిన మాటలు మనకు వినిపిస్తున్నారు. ప్రతిరోజు తన చిత్తాన్ని మనకు తెలియజేస్తున్నారు. బలహీనులమై భయముతో బెంగతో నలిగిపోతున్న మనకు దేవుడు ఎంతో గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నారు తన వాక్కు ద్వారా. ఇంతగా ప్రేమించి ప్రతి దినము మనల్ని పట్టించుకుంటూ మనల్ని నడిపిస్తున్న దేవాది దేవునికి మనందరం హృదయపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఈ దినమును ప్రార్థనతో వాక్యంతో ప్రారంభిద్దాం. మీకు ఎలాంటి ప్రార్థన అవసరతలున్నా కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీకు కామెంట్స్ అన్నీ నేను చదువుతున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థన విని దేవాది దేవుడు మనకున్నాడు. ఏమాత్రం కూడా కలత చెందకండి, నలిగిపోకండి, ఎంత మాత్రము నిరీక్షణ కోల్పోకండి, కలవరపడకండి. ఆత్మీయంగా శారీరకంగా కూడా దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. మీలో ఎవరైనా సమస్యల్లో అనారోగ్యాల్లో మంచంపై ఉంటే చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ తాకబోతున్నారు. తన శక్తిని మీకు అనుగ్రహించబోతున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. చూడండి, 86వ కీర్తన 7వ వచనం. నీవు నాకు ఉత్తరమిచ్చేవాడవు గనుక నా ఆపత్కాలం ముందు నేను నీకు మొరపెట్టెదను. ఆమేన్. సాధారణంగా మనుషులమైన మనము దేవుడు మన జీవితంలో ఏదైనా కార్యం జరిగించాలన్నా జరిగించినా ఒక విధంగా ఆలోచిస్తాం. నేను ఉపవాస ప్రార్థన చేశాను కాబట్టి, నేను దేవునికి అర్పణ అర్పించాను కాబట్టి, నేను దేవునికి ఎంతగానో ప్రార్థించాను, మొరపెట్టాను, కన్నీరు కార్చాను, దేవుని బ్రతిమాలుకున్నాను కాబట్టి, ఈ విధంగా నేను చేశాను కాబట్టి దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు, ఆయన నా మొర ఆలకించాడు, నా జీవితంలో ఈ కార్యము జరిగింది అని. అయితే ఇక్కడ దావీదు భక్తుడు తన ప్రార్థన మీద, తన క్రియల మీద, తన యొక్క భక్తి కార్యముల మీద ఆధారపడి మాట్లాడడం లేదు, కానీ దేవుని నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు కృప కలిగిన వాడు, ఆయన నా ప్రార్థన వింటాడు, ఆయన నా మొరకు ఉత్తరం ఇచ్చేవాడు కాబట్టి ఆపత్కాలంలో నేను మొరపెడుతున్నాను అని దేవుని యొక్క నమ్మకత్వాన్ని గూర్చి, దేవుని యొక్క విశ్వాస్యతను గూర్చి, ఆయన యొక్క ప్రేమను గూర్చి, ఆయన కృపను గూర్చి ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు మనకు. అవును, నిజంగా ఇదే విధంగా మన ఆలోచన విధానం మారిపోతే, ఈ స్థితిలోనికి, ఈ నిరీక్షణలోనికి మనం వచ్చినట్లయితే, దేవుని మీద మనకు ఇంత కాన్ఫిడెన్స్ ఉన్నట్లయితే, నిజంగానే దేవుని కార్యాలు ఎంతో శీఘ్రంగా మనం పొందుకుంటాం. ఇంతవరకు జరగని కార్యములు కూడా మన జీవితంలో జరుగుతాయి. ఇటువంటి విశ్వాసంలోనికి మనం వచ్చినప్పుడు మన క్రియల మీద, మన భక్తి కార్యముల మీద, మన ప్రార్థన మీద, మనం చేసిన దాని మీద కాకుండా దేవునిని బట్టి మాత్రమే నేను ఈ విధంగా ఉన్నాను, నేనేమై ఉన్నానో కేవలము దేవుని కృప వల్లనే అయి ఉన్నానని పౌలు భక్తుడు అన్నట్లుగా, ఆయన ఎంతో నమ్మదగిన ప్రభువు, ఆయన తప్పక ఉత్తరమిచ్చే దేవుడు. అందువల్ల నేను ఎప్పుడు భయపడను. ఆయన నాకు జవాబిస్తాడా? ఆయన నాకు జవాబు ఇవ్వగలడా? ఆయన నా జీవితంలో ఇటువంటి కార్యం చేయగలడా? ఆయన నా ప్రార్థన వింటాడా? ఆయనకు వినబడుతుందా? ఆయన నాకు సమీపంగా ఉన్నాడా? నా వైపు చూస్తున్నాడా ఆయన? లేదా లేక అయ్యా ఇంకెప్పుడు నాకు జవాబు ఇస్తావయ్యా, ఇంకెప్పుడు నా ప్రార్థన వింటావయ్యా, ఇంకెప్పుడు ఈ కార్యం నా జీవితంలో జరుగుతుందయ్యా అని ఆ విధంగా మాట్లాడడం లేదు.
ఒకవేళ ఆ విధంగా దేవుణ్ణి మనం ప్రశ్నించే వారంగా ఉంటే దావీదు నమ్మినట్లే ఇంకా మనం నమ్మలేదు. దావీదు దేవునిపై ఉన్న ఆ విశ్వాస్యత మనం కలిగలేము. అందుకే ఇంకా మన హృదయాల లోపల ఎక్కడో అవిశ్వాసం ఉంది ప్రభువు మీద. ఆయన మీద మనం అంత విశ్వాస్యత కలిగలేము కాబట్టి ప్రార్థిస్తున్నాం. కానీ ఇది నా జీవితంలో జరుగుతుందా, దేవుడు చేస్తాడా చేయడా, ఇంకెప్పుడు చేస్తాడు అని ఈ విధమైన నెగిటివ్ థాట్స్ మనం కలిగి అవిశ్వాసాన్ని కలిగి దేవునిని నమ్మలేని స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. అయితే నీ ప్రార్థన విధానం గనుక ఈ విధంగా మారిపోతే, దేవునిపై నీకున్న ఆలోచన విధానం గనుక ఈ విధంగా మారిపోతే, దావీదు ఆలోచించినట్లుగా, దావీదు ప్రార్థించినట్లుగా, నా శక్తి నా భక్తి కాదు, నా ప్రార్థన కాదు, ఆయన కృపతో నా ప్రార్థన వింటున్నారు, అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను ఆయనకు, ఆయన నాకు సమీపంగా ఉంటున్నాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయనకు నేను కూర్చోవడం తెలుసు, నేను పండుకోవడం తెలుసు, నేను లేవడం తెలుసు, నేను మాట్లాడడం తెలుసు, తలంపు నా మాట నా నాలుకకు రాకముందే నేనేం మాట్లాడుతాను ఆయనకు తెలుసు, నా సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన నాకు ఉత్తరం ఇచ్చి ప్రభువు నన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టడు, నా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, అందుకే నేను ధైర్యంగా బ్రతకగలుగుతున్నాను. అందుకే ఈ లోకంలో అందరూ విడిచిపెట్టినా, ఎవరు నా మాట వినకపోయినా, ఆపదొచ్చిందంటే నేను ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను, ఆయన సందులో మోకరించి ప్రార్థిస్తున్నాను, ఆయనకు మొరపెట్టుకుంటున్నాను, ఆయన నాకు జవాబిచ్చే దేవుడని గొప్ప విశ్వాసంతో దావీదు ఇక్కడ చెప్తున్నాడు. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు అనుకున్నవి జరగడం లేదు, నా ప్రార్థన దేవుడు వినడం లేదని ఎంత మాత్రము కూడా నిరుత్సాహపడొద్దు, ఆందోళన చెందొద్దు. మనం నమ్మిన ప్రభు, నేను నమ్మిన ప్రభు నాకు తప్పక జవాబిస్తాడని విశ్వసించండి. అటువంటి గొప్ప రెవల్యూషన్ మీకు కలగాలని ప్రార్థించండి. అయ్యా, మీరు నాకు పూర్తిగా అర్థం అవ్వలేదయ్యా, నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నీ గొప్పతనం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నీ నమ్మకత్వాన్ని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, నీ కృపను నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, మీరు నాకు పూర్తిగా అర్థం అవ్వండి అయ్యా అని ప్రార్థించండి. అప్పుడు దేవునిని మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఆయన ఎటువంటి వాడు మీకు అర్థమైపోతే ఇక మీ ప్రార్థన విధానమే మారిపోతుంది, మీ జీవిత విధానం మారిపోతుంది. ఇక ఏ సమస్య వచ్చినా కూడా మీరు భయపడరు, నా ప్రభు ఉన్నాడనే గొప్ప నిరీక్షణతో మీరు ఉంటారు. అట్టి నిరీక్షణ మిమ్మల్ని ఎప్పటికీ కూడా సిగ్గుపరచదు, మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. అందువల్ల మీరు ఏ ఆపదలో ఉన్నా భయపడకండి, మీరు ఏ బలహీనతలో ఉన్నా భయపడకండి, ఏ ఆందోళనలో ఉన్నా భయపడకండి. నీ ఆపత్కాలంలో ప్రభు నీ ప్రక్కన నిలవబడతాడు. మనుషులకు వెళ్ళ నీకు నీ ప్రక్కన ఉంటాను, నీ ఆపదలో నీకు తోడుగా ఉంటాను అని ఒకవేళ చెప్పొచ్చు, కానీ వారు ఉండలేకపోవచ్చు. కానీ అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో, అన్ని చోట్లలో, అది ఆపదైనా, అది కష్టమైన, దుఃఖమైన, ఏదైనప్పటికీ కూడా అన్నిటికీ చాలిన దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన ఆపత్కాలంలో నిన్ను విడిచిపెట్టకుండా నీ ప్రక్కన నిలువబడి నీవు పెట్టే మొరలన్నిటికీ కూడా జవాబిస్తాడు. అందువల్ల ఆందోళన చెందొద్దు, అంతగా ఆయనపై ఆధారపడండి, నిరీక్షించండి. అనేక కార్యములు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. అవునయ్యా, అవునయ్యా, ఇంతవరకు నా ప్రార్థన, ఇంతవరకు నిన్ను అనుమానించానయ్యా, ఇంతవరకు నేను నిన్ను నమ్మలేదయ్యా, ఇంతవరకు నేను నిన్ను అవమానిస్తూనే ఉన్నాను, అనుమానిస్తూనే ఉన్నాను. ఇక్క నుండి నీపై ఇక్క నుండి నీవు నాకు జవాబిస్తావు కాబట్టి మొరపెడతానయ్యా, నీవు నాకు ఉత్తరమిచ్చే ప్రభువు కాబట్టి నేను నీకు మొరపెడతానయ్యా, నీవంతా ప్రేమ కలిగిన, కృప కలిగిన దేవుడు అని నాకు తెలియజేసినందుకు వందనాలయ్యా అని ఒక్క నిమిషం హృదయపూర్వకంగా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి ఒక నూతన దినమును చూడడానికి మాకు సహాయం చేశారయ్యా, నీకు వందనాలు. అనేక మంది దినమును చూడలేకపోయారు. ఒకవేళ బ్రతికి ఉన్నా కూడా, ఒకవేళ చూస్తున్నా, ఒకవేళ ఈ దినములో ప్రవేశించిన ఎన్నో ఆపదలలో, ఎన్నో సమస్యల్లో, ఎన్నో కష్టాలలో, మానసిక వేదనలలో, వాక్యం వినడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉన్నారయ్యా. నీ ఉచిత కృప చేత నిన్ను స్తుతించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. మోకరించి ప్రార్థించే గొప్ప తరుణను మాకు ఇచ్చారయ్యా. నీకు కోట్లాది స్తుతులయ్యా. ఈరోజు మాతో మాట్లాడారు. మీరేదో చేయడం వల్ల నేను మీ ప్రార్థన వినడం లేదు, కానీ నేను నమ్మదగిన దేవుడను, నేను ప్రార్థన వినేవాడని, మీరు ఎలా ప్రార్థించిన ఆపత్కాలంలో నేను నమ్మదగిన సహాయకుడుగా ఉన్నాను.
మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను, భయపడకండి అని ఈరోజు మాతో మాట్లాడారయ్యా. ఎంతమంది మాటలు విన్నారో వారి ప్రార్థన జీవితాన్ని మార్చుకుంటున్నారో, ప్రార్థన గురించిన వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారో ప్రతి ఒక్కరికి ఆత్మీయ జ్ఞానం ఇవ్వండి, ఆత్మీయ నేత్రాలు తెరవండి. అద్భుతకరమైన ఆలోచన, నీ మీద ఉన్నటువంటి ఆ విశ్వాసమును, నీ మీద ఉన్న ఆ విశ్వాసం, నీ మీద కలిగి ఉన్న విశ్వాస విధానాన్ని మార్చండి అయ్యా. ప్రార్థన విధానాన్ని మార్చండి తండ్రి. అనేక అద్భుత కార్యములు చూడడానికి సహాయం చేయండి. ఆపత్కాలంలో నమ్ముకున్నదానికి సహాయకుడైన వాగ్దానం చేశారు. ఎంతమంది ఆపదల్లో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, ఎంతమంది కన్నీటితో ఉన్నారు, ప్రతి ఒక్కరిని కూడా విడిపించండి అయ్యా. ఈ దినము నీ బలమైన చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో లేవనెత్తండి, ప్రతి బిడ్డను కూడా లేవనెత్తండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుమార్తెను ముట్టండి నేను, ప్రతి కుమారుని ముట్టండి అయ్యా. వారి శరీరంలో ఏవైనా అనారోగ్యాలు ఉంటే ముట్టి స్వస్థపరచండి అయ్యా. వారి జీవితంలో ఏమైనా ఆర్థిక బంధకాలు ఉంటే విడిపించండి అయ్యా. వారి జీవితంలో ఏమైనా కోర్టు కేసెస్ ఉంటే విడిపించండి అయ్యా. వారి కుటుంబంలో ఏ పరిస్థితి ఉన్న విడిపించండి అయ్యా. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన బిడ్డలందరూ జీవితాలు అద్భుతాలు చేయండి. వివాహాల కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డ జీవితాలు అద్భుతాలు చేయండి. స్వంత గృహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు చేయండి. ఈవేళ బర్త్డేస్, మ్యారేజెస్ జరుపుకున్న వారందరినీ కూడా దీవించండి. నూతన సంవత్సరంలో నూతన కార్యములు జరిగించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా మీ కుటుంబం అంతటికీ తోడే ఉండండి. ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. వ్యాపారంలో అభివృద్ధి చేయండి, వ్యవసాయంలో అభివృద్ధి చేయండి, చేతి పనులను దీవించండి. డ్రైవింగ్లో మీరు తోడుగా ఉండండి. ఈరోజు ఏ పని ప్రారంభిస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏ ఆలోచనలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీరు విడిపించి అద్భుతకరమైన మార్గంలో సరళం చేసి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఆపత్కాలంలో ప్రార్థన చేయండి. దేవుడు మీకు అద్భుతకరమైన విడుదలను ఇవ్వబోతున్నారు. ప్రార్థన వినే ప్రభువు అనుకున్నాడు, భయపడకండి. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డాను. ఈ వాగ్దానం నా కొరకైన వారందరూ ఆమేనని చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక లైక్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండి నడిపించను గాక. గాడ్ బ్లెస్ యూ.